So welcome back to the session of Science and Technology. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటి సిలబస్ని బేస్ చేసుకొని నేను ఒక టెస్ట్ అనేది మీకు దాని పీడిఎఫ్ అనేది అందులో పెట్టడం జరిగింది క్లియర్ మనకు చూస్తే. సో ఎవరైతే క్లాసెస్ విని ఉంటారో ఆల్రెడీ ఆ యూనిట్ 2 ఎవరైతే నేను ఆల్రెడీ యూనిట్ 2 క్లాసెస్ అందులో నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి యూనిట్ 2 క్లాసెస్ అనేది చివరి వరకు వినండి. చివరి వరకు విన్న తర్వాత ఆ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి ప్లీజ్. ఓకే, అటెంప్ట్ చేయడం అంటే ఏం లేదు, సెల్ఫ్ ఎగ్జామినేషన్. సో నేను పెట్టిన తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి క్లియర్. ఓకే, సో మనకి ఓకే నేను ఇచ్చినటువంటి బిట్స్ లో ఎంతవరకు మనం ఫైనల్ గా కొంత టైం పెట్టుకొని సో దాంట్లో ఎంతవరకు మనం కరెక్ట్ చేయగలుగుతున్నాం ప్లీజ్. ఓకే, ఎనీహౌ ఇది ఇంకా మనకి టైం ఉంది కాబట్టి మెయిన్స్ అనేది ఓకే ఎప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పటి నుంచే మన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ అయ్యేదానికి నేను ఈ టెస్ట్ సిరీస్ కూడా నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. దీన్నే మనం మెంటర్షిప్ అంటున్నాం. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఏదో ఆన్సర్ ని మనం అలా చదివేసి ఓకే ఆన్సర్ ఆప్ చేయడం కాదు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా రాబట్టొచ్చు అన్నట్లు మనం డిస్కస్ చేయనున్నాం క్లియర్లీ. ఓకే, ఇక్కడ చూడండి మనం ఫస్ట్ యూనిట్ లో మనకి అదే యూనిట్ 2 ఎనర్జీ మేనేజ్మెంట్ నేను పెట్టిన దాంట్లో క్లియర్ గా ఓకే మెయిన్ ఎనర్జీ రీసోర్సెస్ సంబంధించి నేను ఎక్కువగా కొన్ని క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది ఫస్ట్ టెస్ట్ లో క్లియర్. సో అందులో చూడండి ఫస్ట్ మనకి ఒక క్వశ్చన్ ఉంది ఇందులో క్లియర్ గా చూస్తే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ది లార్జెస్ట్ కన్సూమర్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ఇండియా కరెంట్లీ. ప్రస్తుతం భారతదేశంలో హైడ్రోజన్ అత్యధికంగా వినియోగించుకునే పరిశ్రమ క్రింది వాటిలో ఏది క్లియర్. ఓకే, ఇందులో చూస్తే మనకి ఫర్టిలైజర్ ఇండస్ట్రీ క్లియర్ గా. సో నేను ప్రతిసారి చెప్తుంటా క్లాస్ లో హైడ్రోజన్ ఎకానమీ అనేది భారతదేశంలో రన్ అవుతుంది. హైడ్రోజన్ ని మనం ఈ మధ్య కాలంలో గ్రీన్ హైడ్రోజన్ పైన ఫోకస్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లియర్ గా చూస్తే కాకినాడలో మనకి ప్రత్యేకంగా గ్రీన్ అమోనియా ప్లాంట్ ఓకే ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ అమోనియా ప్లాంట్ అనేది మన కాకినాడలో డిక్లేర్ చేయడం జరిగింది క్లియర్ గా. మనకు చూస్తే ఈ పరిణామాలు అన్ని ఉన్నాయి. అంటే హైడ్రోజన్ ని కూడా మనం హైడ్రోజన్ ఒక పక్క ఎనర్జీ రిసోర్స్ కిందకి యూజ్ చేస్తూనే ఆర్థిక వ్యవస్థలో హైడ్రోజన్ కి ప్రాథమిక రంగంలో ముఖ్యంగా అగ్రికల్చర్ లో మనకు చూస్తే ఈ రోజు మనకు అవసరమైనటువంటి ఫర్టిలైజర్స్ అమోనియాని బేస్ చేసుకొని తయారైనటువంటి ఫర్టిలైజర్స్ అన్ని హైడ్రోజన్ పైన డిపెండ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే దీని ఆన్సర్ డైరెక్ట్ గా మనం ప్రెసెంట్ ఉన్న సినారియో ప్రకారం మనం థింక్ చేస్తే దీని ఆన్సర్ వచ్చేసి ఫర్టిలైజర్స్ అని చెప్పుకోవచ్చు. హైడ్రోజన్ మనకి స్టీల్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ, ఆయిల్ రిఫైనరీస్ అన్ని దానిలలో ఉపయోగపడుతుంది. బట్ మెయిన్ ఇక్కడ చూస్తే లార్జెస్ట్ కన్స్యూమర్ ఎవరంటే భారతదేశంలో మెయిన్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ ని బేస్ చేసుకొని ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇందులో మెయిన్ మనకి విచ్ మినిస్ట్రీ ఈజ్ నోడల్ ఏజెన్సీ ఫర్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో గ్రీన్ హైడ్రోజన్ అనేది మనకి మెయిన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ని బేస్ చేసుకొని సో రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ద్వారా రిలీజ్ అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాన్ని మనం వాటర్ పైకి పాస్ చేయడం, ఆ వాటర్ ని హైడ్రోలైసిస్ ద్వారా స్ప్లిట్ చేయడం, దాని నుంచి హైడ్రోజన్ ని సపరేట్ చేయడం. సో ఇండైరెక్ట్ మనం దాని వెనకాల ఉన్న మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అని చెప్పుకోవచ్చు డైరెక్ట్ గా. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మన ఇండియాలో 2023 నుంచి అది పనిచేస్తుంది. దాదాపుగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 19,744 కోట్ల రూపాయలు ఆ మిషన్ కోసం కేటాయించడం జరిగింది. 2030కి ఆ మిషన్ కి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఉదాహరణకి 2030 వచ్చినప్పటికి మన ఇండియాలో ప్రతి సంవత్సరం 5 మెట్రిక్ మిలియన్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేసే విధంగా మన ఇండియా డెవలప్ అవ్వాలి. అదే విధంగా ఒక 125 గిగావాట్ రిన్యూవబుల్ ఎనర్జీ నెట్వర్క్ దట్ ఈస్ రివాల్వ్డ్ అరౌండ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కోసం దాదాపుగా మనం ఉపయోగించుకున్నటువంటి రిన్యూవబుల్ ఎనర్జీ నెట్వర్క్ ఒక 125 గిగావాట్ ఎస్టాబ్లిష్ చేయమని ఆ మిషన్ లో ఉంటుంది. 60 to 100 గిగావాట్ ఎలక్ట్రోలైజర్ కెపాసిటీస్ ని మన భారతదేశంలో 60 to 100 గిగావాట్ అనేది 2030 వచ్చినప్పటికీ దాని సామర్థ్యం అలా తయారు చేసుకోవాలి. అవన్నీ దాంట్లో మనకి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఖచ్చితంగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్ ఈ హైడ్రోజన్ అనే కాన్సెప్ట్ పైన ఈసారి ఏదో ఒక విధంగా క్వశ్చన్ అడుగుతుంది. సో నాకు తెలిసి ఈసారి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి అడగొచ్చు. సో ట్రై టు సీ దిస్ థింగ్. ఓకే, దాని గురించి ఒకసారి మీరు చూడాలి. ఓకే, దాని ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎనర్జీ నేను ఒక ప్రామాణికం కిందకి ఇక్కడ తీసుకున్న 2026 వీటి పైన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి కాబట్టి
ఓకే, మన ఇండియాలో ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీస్ ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ నేను ఇందులో డిజైన్ చేశాను. ఓకే, మన ఇండియాలో చూడండి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కెపాసిటీస్ అంటున్నాం. మన భారతదేశంలో శిలాజేతర ఇంధన వ్యవస్థ అంటున్నాం. శిలాజేతర ఇంధన వ్యవస్థ క్లియర్ మనం చూస్తే. ఓకే, సో మనకి 2026 నాటికి డెఫినెట్ గా ఈ వాల్యూ మొత్తం మన ఇండియా అంతా కలిపి కూడా రెండు కలిపి 500 గిగావాట్ ఉందనుకుంటే అప్రాక్సిమేట్ గా మనకి శిలాజేతర ఇంధన వ్యవస్థ ఆల్రెడీ 250 గిగావాట్ దగ్గర ఉంది. ప్రెసెంట్ ఈ రోజు చూస్తే 50-50 ఉంది. ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ అదే విధంగా నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ అంటున్నాం. 50-50 మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ అండి సోలార్ ఎనర్జీ కంట్రిబ్యూట్స్ ఈ రోజుకి మనకు చూస్తే డెఫినెట్ గా మనకి ఈ రోజుకి 130 గిగావాట్ ఉంది అరౌండ్ సోలార్ ఎనర్జీ. ఇది కూడా మనకి కరెక్ట్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ విండ్ ఎనర్జీ విషయంలో మాత్రం మనం ఇంకా 60 గిగావాట్ కి రీచ్ అవ్వలేదు. అది ఇంకా మనకి 51 గిగావాట్ 52 అక్కడే కనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఆ వాల్యూ అనేది స్టాగ్నెంట్ గా ఉంది. సో ఈ స్టేట్మెంట్స్ లో మనకి దీన్ని రిమూవ్ చేయాలి. సో ఉన్న వాటిలో ఏది కరెక్ట్ అంటే 1 and 2 అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. సో నెక్స్ట్ అండి ఓకే, ఇది కూడా ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అనేది డిజైన్ చేశాను క్లియర్లీ. సో ఇందులో చూడండి సోలార్ కెపాసిటీ. సో మన ఇండియాలో డెఫినెట్ గా సోలార్ కెపాసిటీ, సోలార్ ఎనర్జీ కెపాసిటీ అనేది విండ్ ఎనర్జీని డామినేట్ చేస్తుంది. ఆ స్టేట్మెంట్ యొక్క ఉద్దేశం అది క్లియర్. ఓకే, నెక్స్ట్ బయో పవర్ కంట్రిబ్యూట్స్ మోర్ దాన్ స్మాల్ హైడ్రో. నేను చెప్పింటా బయోమాస్ ఎనర్జీ నుంచి మన ఇండియాలో దాదాపుగా 11.6 గిగావాట్. ఓకే, స్మాల్ హైడ్రో నుంచి మన ఇండియాలో అరౌండ్ ఒక 6 గిగావాట్ ఉంది. సో బయో పవర్ కంట్రిబ్యూట్స్ మోర్ దాన్ స్మాల్ హైడ్రో. మీరు కనుక సెకండ్ సెషన్ థర్డ్ సెషన్ కనుక మీరు చూస్తే ఎనర్జీ మేనేజ్మెంట్ లో వీటి గురించి నేను చెప్పింటా. ఓకే, సో అందుకే చెప్తున్నా. సో క్లాసెస్ వినండి, టైం ఉంది మనకి క్లియర్ గా, ఏం పర్లేదు. లాస్ట్ వరకు దీన్ని బాగా అనలైటికల్ గా చదవండి. ఈ సబ్జెక్ట్ ని కనుక మీరు అనలైటికల్ గా దాన్ని కొంత సో మనకి సైంటిఫిక్ గా దాన్ని అనాలిసిస్ చేస్తూ వాటిని ఒకదాంతో ఒకటి కోరిలేట్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ తో వీటికి మనకి ఇచ్చినటువంటి సిలబస్ ని లింక్ చేసుకుంటే మాత్రం క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చినా కూడా మనకి ఖచ్చితంగా మాక్సిమం మార్క్స్ వస్తాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ. దాని గురించి వదిలేయండి, ఎలా వస్తుంది అనేది మన చేతుల్లో లేదు. ఆ రోజు సంగతి ఆ రోజు. ఉదాహరణకి మన జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ మీరు చూస్తే మనందరం ఏదేదో ఊహించుకున్నాం. ఆ క్వశ్చన్ పేపర్ అలా ఉంటుంది ఇలా ఉంటుందని కరెంట్ అఫైర్స్ అన్ని చదువుకొని ఎలా అంటే అలా మనం మైండ్ లోకి అన్నెసరీ థింగ్స్ అన్ని ఎక్కించుకున్నాం. కానీ అక్కడ అడిగిన క్వశ్చన్ చూస్తే ఫండమెంటల్స్ ని బేస్ చేసుకునే క్వశ్చన్ పేపర్ ఉంది. ఈసారి కూడా అలాగే అడుగుతారని కాదు, బట్ మనం ఫండమెంటల్స్ ని స్ట్రాంగ్ గా ఉండి దాంతో పాటు కరెంట్ అఫైర్స్ ని కూడా మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి దాంతో కనుక మనం లింక్ చేసుకుంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నాయి మనకి కరెక్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కి మనం కరెక్ట్ ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం క్లియర్. ఓకే, దాని వల్ల ఏమవుతుందంటే మనకి ఓకే 75 మార్కులు ఎలా క్వశ్చన్ పేపర్ వచ్చినా కూడా 50 మార్కులు మనం దాటించగలుగుతాం. డిఫికల్టీ వచ్చినా కూడా 50 మార్కులు మనం దాటించామంటే నెగిటివ్ లో డెఫినెట్ గా మనం ఈ విభాగంలో టాప్ లో ఉంటాం. ఓకే, మనం వచ్చినట్టు వచ్చింది అనుకోండి మినిమం మనం 60 మార్కులు తెచ్చుకోవాలి. 75కి 60 మార్కులు తెచ్చుకోకుంటే మాత్రం ఎప్పుడున్న కాంపిటీషన్ లో మనకి కొంతవరకు మనం వెనకల పడిపోతాం అనేది గమనించాలి. ఎనీహౌ ఇక్కడ చూడండి ఇండియాస్ ఓవరాల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే బూత్ ఫాజిల్ అండ్ నాన్ ఫాజిల్ ఇది లెస్ దాన్ 450 ఉంది అనేది ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇక్కడ మీనింగ్ నేను ఇక్కడ పెట్టలేదు క్లియర్లీ 2026 అనుకోదు. మన ఇండియాలో రెండు కలిపి ఈ రోజు కనుక మీరు కనుక చూస్తే మన ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అనేది ఎప్పుడూ 500 గిగావాట్ అనేది మనకు దాటిపోయినాం. ఈ రోజు 2026 మనకు చూస్తే 500 గిగావాట్ అనేది మనం క్రాస్ అయ్యామని చెప్పుకోవచ్చు క్లియర్లీ. సో దీంట్లో మనకి కరెక్ట్ ఆప్షన్స్ అంటే 1 and 2 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ మెయిన్ ఇండియాస్ కన్సిడర్ ది ఫాలోయింగ్ ట్రెండ్స్ ఇన్ ఇండియాస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్. భారతదేశ ఇంధన పరివర్తనకు సంబంధించి కింది పోకడలను పరిగణించండి. ద యాన్యువల్ సోలార్ అడిషన్స్ ఆర్ లార్జర్ దాన్ విండ్ అడిషన్స్. డెఫినెట్ గా మనం విండ్ ఎనర్జీ కంటే సోలార్ ఎనర్జీ పైన ఇండియా అనేది ఫోకస్ చేస్తుంది క్లియర్. ఓకే, ఆ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ప్రతి సంవత్సరం దాని వాల్యూ అనేది విండ్ ఎనర్జీతో పోలిస్తే ఓకే మనకి సోలార్ ఎనర్జీ అనేది మారిపోతుంది. యాన్యువల్ సోలార్ అడిషన్స్ ఆర్ లార్జర్ దాన్. ఓకే, ఈ స్టేట్మెంట్ రెండు ఒకటే పన్నా. ఎనీహౌ ఈ రెండు స్టేట్మెంట్స్ ఒకటే ఉన్నాయి కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. ఓకే, సో ఇక్కడ డూప్లికేట్ అనేది మిస్టేక్ క్లియర్లీ. ద షేర్ ఆఫ్ కోల్ ఇన్ ద టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ హ్యాస్ బీన్ ఫాలింగ్ గ్రాడ్యువల్లీ. మొత్తం స్థాపిత సామర్థ్యంలో బొగ్గు వాటా క్రమంగా తగ్గుతూ వస్తుంది. డెఫినెట్ గా ఇది గమనించాలి ఫ్రెండ్స్.
ఇంతకు ముందు చూస్తే ఒక దాదాపుగా 2015 2014 ఆ టైంలో చూస్తే మనకి కోల్ అనేది మెయిన్ కంట్రిబ్యూటర్. 70% అదే ఉండేది భారతదేశంలో. రాను రాను కోల్ అనేది ఓకే దాని యొక్క డామినెన్స్ అనేది తగ్గించుకుంటూ వస్తుంది. ఈ రోజు మనకు చూస్తే కోల్ యొక్క వాటా 45%కి అంటే తక్కువ పడిపోతుంది. చిన్న చిన్నగా మన దేశంలో ఎనర్జీ సెక్టార్ లో కోల్ వాటా అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే రైట్ నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు ది రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. మన దేశంలో షిఫ్ట్ అనేది ఎలా జరుగుతుందంటే మనం ఎక్కువగా పునరుత్పాదకం చెందే శక్తి వనరుల పైన మనం ఫోకస్ చేస్తున్నాం. సో ఈ స్టేట్మెంట్ అనేది అబ్సల్యూట్లీ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. సెనీహా ఇక్కడ మనం చూస్తే ఓకే 1 and 2 ఓన్లీ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఒకటే కన్సిడర్ చేయమన్నా ఈ రెండు ఇచ్చిన క్వశ్చన్ లో రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. సో నెక్స్ట్ అండి ఇందులో ఓకే ఇది డైరెక్ట్ క్వశ్చన్ క్లియర్ గా విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఓకే స్టేట్స్ హ్యావ్ కమిషన్ ది లార్జెస్ట్ సోలార్ పార్క్ ఇన్ ఇండియా. ఓకే ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ పార్క్ అంటే బడ్లా సోలార్ పార్క్ ఎందుకు మనం చెప్పుకోవచ్చు. ఈ బడ్లా సోలార్ పార్క్ డైరెక్ట్ ఎక్కడ ఉంటుందంటే రాజస్థాన్ లో ఉంటుంది. సోలార్ ఎనర్జీ విషయంలో ముందంజలో ఉన్న స్టేట్ ఏదంటే రాజస్థాన్. అంటే రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ లో ముందంజలో ఉన్నటువంటి స్టేట్ అంటే గుజరాత్. ఈ విషయాలన్నీ మనం సోలార్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ లో మనం డిస్కస్ చేసాం లేదు. ఓకే నెక్స్ట్ ఓకే మళ్ళీ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ని బేస్ చేసుకొని నేషనల్ సోలార్ మిషన్ మనకు తెలుసు మన దేశంలో ఇండియా నేషనల్ సోలార్ మిషన్ అనేది 2010లో ప్రారంభమైంది. అప్పట్లో దాన్ని ఇలా పిలుచుకుంటూ ఉండేవాళ్ళం జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ ఎనర్జీ మిషన్ 2010లో ప్రారంభమైందని చెప్పుకున్నాం. ఇండియా హ్యాడ్ సెట్ ఏ టార్గెట్. ఈ టార్గెట్ అనేది ఓకే 100 గిగావాట్ అనేది 2014 నుంచి ఆ నేషనల్ సోలార్ మిషన్ ని మనం చేంజ్ చేసాం. 2022 వచ్చేటప్పటికి 100 గిగావాట్ పెట్టుకున్నాం. ఇండియాలో చూస్తే యాజ్ ఆఫ్ ఇండియా హ్యాస్ అచీవ్డ్ మోర్ దాన్ 100 గిగావాట్ ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ. సో మనం 2025 నాటికే యాక్చువల్ గా ఈ 100 గిగావాట్ అనేది ఒట్టి సోలార్ ఓకే సోలార్ ఎనర్జీ నుంచి 100 గిగావాట్ మనకి ఓకే సోలార్ ఎనర్జీ నుంచి 100 గిగావాట్ అనేది మనం ఆల్రెడీ రీచాం. ఇక్కడ గమనిస్తే ఫ్రెండ్స్ ఇండియా హ్యాడ్ సెట్ ఏ టార్గెట్ ఆఫ్ 100 గిగావాట్ కెపాసిటీ సోలార్ కెపాసిటీ బై 2022 అని ఉంది. ఇక్కడ గమనిస్తే ఈ ఆన్సర్ మనం కేర్ గా చదవాలి కొంత ఓకే దాని ఆప్షన్స్ కేర్ఫుల్ గా చూడాలి. ఇక్కడ అడిగింది ఏంటంటే ఇక్కడ 100 గిగావాట్ అనేది మనకి చూస్తే సోలార్ ఎనర్జీ నుంచి ఉంది. 170 గిగావాట్ అనుకోండి 175 గిగావాట్ అని ఉంటే ఓవరాల్ గా మొత్తం రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనేది 175 గిగావాట్ పెట్టుకుంది. బట్ ఇక్కడ చూస్తే 100 గిగావాట్ అనేది ఒట్టి సోలార్ ఎనర్జీ నుంచే ఉంది. నేను చెప్పింది ఆల్రెడీ 2022 నాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే మెయిన్ మనం ఆలోచిస్తే రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ టార్గెట్ పెట్టుకుంది 175 గిగావాట్. అందులో 100 గిగావాట్ అనేది సోలార్ ఎనర్జీకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. అలాగే నేషనల్ సోలార్ ఎనర్జీ మిషన్ కూడా మనకి ఆ టార్గెట్ యాక్చువల్ గా అది 2022 నాటికి 20 గిగావాట్ పెట్టింది జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ ఎనర్జీ మిషన్ కి. తర్వాత ఏమైందంటే అది 2014 నుంచి ఆ వాల్యూ అనేది 100 గిగావాట్ అనేది చేంజ్ అయింది అనేది మనం అనుకోవచ్చు. ఓకే ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే 1, 2, 3 ఆర్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు క్లియర్. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. 2025 నాటికి మనం సోలార్ ఎనర్జీ అనేది 100 గిగావాట్ మనం క్రాస్ అయిపోయాం క్లియర్. నెక్స్ట్ ఓకే మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో మనకి బట్లా సోలార్ పార్క్ రాజస్థాన్ క్లియర్ గా మనకు చూస్తే పావుగఢ్ అనేది కర్ణాటకలో ఉంటుంది. డోలవీరా అనేది డోలేరా సోలార్ పార్క్ అనేది గుజరాత్ లో రేవా అనేది మధ్యప్రదేశ్ లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇటువంటివి కూడా మనం అడుగుతుంటాం. ఓకే మ్యాచ్ ద ఫాలోయింగ్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఓకే సో లొకేషన్స్ అదే విధంగా అవి ఉన్న రాష్ట్రాలు. సో ఏదో ఒకటి మనకి ఎనర్జీ సెక్టార్ లో మనకి జియోథర్మల్ ఎనర్జీని కూడా ఇలా అడగొచ్చు, సోలార్ ఎనర్జీని ఇలా అడగొచ్చు. సో కాబట్టి మనకి కొన్ని ముఖ్యమైనటువంటి సోలార్ పార్క్స్ ఇండియాలో ఉన్నటువంటి సోలార్ పార్క్స్ అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి, వాటి యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఎలా ఉన్నాయి అనేది కొంత మెమరైజ్ చేసుకునేదానికి ట్రై చేయాలి. సో దీని ఆన్సర్ ఇలా మనం ఈజీగా మ్యాచ్ చేయలేదు. ఓకే నెక్స్ట్ మళ్ళీ సేమ్ కెపాసిటీస్ ని బేస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇండియా సోలార్ టార్గెట్స్. సో మనకి 500 గిగావాట్ అనేది నేను ఎప్పుడు చెప్తుంటా 2030 వచ్చే నాటికి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచే మనం 500 గిగావాట్ ని మనం ఎస్టాబ్లిష్ చేయాలనేది మనకున్నటువంటి లక్ష్యం. శిలాజేతర ఇంధన వ్యవస్థల నుంచి అది రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఓకే
ఓకే, అట్లీస్ట్ 280 గిగావాట్ 60% సోలార్ ఎనర్జీని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, 280 గిగావాట్ ఫ్రమ్ ది సోలార్ కెపాసిటీ బై 2030. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. నేను చెప్పిందా సోలార్ ఎనర్జీ ఇనిషియేటివ్స్. ఓకే, సోలార్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కంట్రిబ్యూట్ ది లార్జెస్ట్ షేర్ ఆఫ్ ఇండియాస్ 500 గిగావాట్ నాన్ ఫాజిల్ కెపాసిటీ బై ది 2030. అది కూడా కరెక్ట్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, చూడండి, సబ్జెక్ట్ పైన మొత్తం మనకు ఐడియా ఉంటేనే, దాని గురించి మొత్తం ఒకసారి ఐడియా ఉంటేనే ఇటువంటి ఆప్షన్స్ ని మనం ఎలిమినేషన్ చేస్తూ మనం ముందుకెళ్ళచ్చు. సో అది మనం ఏదో బైండ్ గా బట్టి కొడుతూ ఓకే ఇల్లాజికల్ గా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటే మాత్రం ఇప్పుడున్న ప్యాటర్న్స్ లో, ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ లో మనం ఆన్సర్ చేయలేం. సో ఈ క్వశ్చన్స్ అన్ని నా క్లాస్ కు తగినట్టుగా నేను డిజైన్ చేశాను. నా క్లాస్ లో నేను ఏదైతే డిస్కస్ చేసి ఉంటానో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నా, ఇది ఫస్ట్ టెస్ట్ కాబట్టి ఫస్ట్ నేను ఏదైతే క్లాసెస్ చెప్పానో అది బాగా వినండి. ఫస్ట్ క్లాస్ నుంచి చివరి క్లాస్ వరకు ప్రతిదీ వింటూ దాని నుంచి కొంతవరకు నోట్స్ మీరే ఓన్ గా తయారు చేసుకోండి. ఏదైనా కరెంట్ అఫైర్స్ రిలేట్ అవుతే దాన్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి. తర్వాత వచ్చి ఇక్కడ నేను పెట్టేటువంటి బిట్స్ కి ఆన్సర్ ట్రై చేయండి. ఓకే, దానికి కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. సో దాన్ని నేను మళ్ళీ వీడియో ఎక్స్ప్లెనేషన్ లో ప్రొవైడ్ చేస్తున్నట్లేదు. ఓకే, ఆన్సర్స్ నేను అక్కడ పెట్టట్లేదు, జస్ట్ ఆ బిట్స్ అనేది నేను అక్కడ పీడిఎఫ్ రూపంలో పెడుతున్నా, దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రతి వారం ఇలాగే ఉంటుంది ప్యాటర్న్ మనం చూస్తే. ఓకే, ఇక్కడ చూడండి, రూఫ్ టాప్ అనేది మనం ఒక ఫెయిల్యూర్ క్లియర్ మనం చూస్తే. ఎందుకంటే మనకి ఈ రోజు కూడా మన ఇండియాలో రూఫ్ టాప్ విషయంలో 50 గిగావాట్స్ అనేది మనం రీచ్ అవ్వలేదు క్లియర్ మనం చూస్తే. సో ఇప్పుడిప్పుడే మనం ముందుకెళ్తున్నాం. రూఫ్ టాప్ విషయంలో 2024లో చేసిన సర్వే, 23-24 సర్వే ప్రకారం మనం చూస్తే రూఫ్ టాప్ అంతా కలిపి కూడా భారతదేశంలో 11.7 గిగావాట్ అంతా కలిపి కూడా అప్రాక్సిమేట్ గా మనకు చూస్తే 11.7 గిగావాట్ ఉంది. ఓకే, అక్కడ మనం ఫెయిల్యూర్ అయ్యాం. సో ఇంటి పై భాగంలో సోలార్ సిస్టమ్స్ ని అరేంజ్ చేసి దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మేలు కలిగేలాగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, దాని పేరు ఇలా అంటున్నా, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది మన దేశంలో 2024లో ప్రారంభించడం జరిగింది. ఆ పథకం యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టు ప్రమోట్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఆఫ్ 1 crore హౌస్ హోల్డ్స్. దేశంలో దాదాపుగా 1 కోటి మంది గృహాల పైన ఇలా రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ అరేంజ్ చేస్తూ పోవాలి. ఇప్పటికైతే దాని వాల్యూ 50 గిగావాట్ అనేది క్రాస్ అవ్వలేదు. సో ఇక్కడ కరెక్ట్ ఏంటంటే ఓన్లీ 1 and 2 కరెక్ట్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. సో నెక్స్ట్ అండి, పిఎం కుసుమ్ స్కీమ్. ఇది ఈ టార్గెట్, ఈ పిఎం కుసుమ్ స్కీమ్ అనేది 2026 టార్గెట్ తో పనిచేస్తుంది. యాక్చువల్ గా దీని ఒరిజినల్ టార్గెట్ 2022కి పెట్టుకుంది, అది రీచ్ అవ్వలేదు. ఆ టార్గెట్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఒక 30.8 గిగావాట్ 30.8 గిగావాట్ మనకి మెయిన్ అగ్రికల్చర్ సెక్టార్ ద్వారా ఎస్పెషల్లీ. ఓకే, ఇక్కడ చూడండి, సోలార్ బేస్డ్ పంప్ సెట్స్, డీజిల్ పవర్డ్ పంప్ సెట్స్ లో సోలార్ ఎనర్జీని బేస్ చేసుకొని వాటర్ ఎక్స్ట్రాక్షన్ కోసం ఉపయోగించేటువంటి, ఓకే అక్కడ యూజ్ చేసేటువంటి వాటర్ ఎక్స్ట్రాక్షన్ కోసం యూజ్ చేసేటువంటి మోటార్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్లేస్ లో డీజిల్ పంప్ సెట్స్ ప్లేస్ లో సోలార్ ఎనర్జీ బేస్ చేసుకుని వర్క్ అయ్యేటువంటి పంప్ సెట్స్ బేస్ చేయడమే ఈ పథకం యొక్క ఉద్దేశం. అగ్రికల్చర్ సెక్టార్ ని ట్రాన్స్ఫర్మేషన్ చేయడం, ప్రధానమంత్రి కుసుమ్ యోజన క్లియర్లీ అది. ఈ పథకం ద్వారా దేశం అంతా కలిపి ఈ 2026 నాటికి చివరి నాటికి ఒక 31 గిగావాట్ అప్రాక్సిమేట్ గా తీసుకురావాలనేది ఆ పథకం యొక్క టార్గెట్. అది ఒరిజినల్ టార్గెట్ 2022లో ఉంటుంది, అది అప్డేట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో క్లియర్. ఓకే, ఇక్కడ చూడండి, ప్రమోట్ సోలార్ బేస్డ్ ఇరిగేషన్ పంప్స్, కరెక్ట్ ఆప్షన్. ఓకే, సౌరశక్తి ఆధారిత సాగునీటి పంపులను ప్రోత్సహించడం, డీసెంట్రలైజ్డ్ సోలార్ పవర్ ప్లాంట్స్ అండ్ బ్యారన్ ల్యాండ్స్ క్లియర్. ఓకే, బీడు భూముల్లో కూడా మెయిన్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఏవైతే వ్యవసాయానికి పనికి రాకుండా ఉంటాయో అటువంటి ప్రాంతాలను ఎంచుకొని అక్కడ సోలార్ పవర్ ప్లాంట్స్ ప్లేస్ చేయాలి. రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ డీజిల్ ఇన్ అగ్రికల్చర్, ఇందాక అదే అంటున్నాం. సో మనకి డీజిల్ ఎలక్ట్రిక్ పంప్ సెట్స్ ఎక్కువగా భారతదేశంలో డీజిల్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ ని ఆధారంగా అగ్రికల్చర్ లో ఈ పంప్ సెట్స్ ని మనం యూజ్ చేస్తాం. ఓకే, నేరుగా ఫాజిల్ ఫ్యూయల్ అందులో యూజ్ చేస్తుంటారు. ఓకే, అలాంటి ఉపయోగించుకోకుండా నేరుగా సోలార్ ఎనర్జీని ఉపయోగించుకుంటూ అక్కడ విద్యుత్ ని జనరేట్ చేయడం, దాని ద్వారా వాటర్ ఎక్స్ట్రాక్షన్ చేయడం. సో ఇండైరెక్ట్ గా దీని వల్ల ఏమవుతుందంటే ఈ పథకం వల్ల డీజిల్ పైన ప్రెజర్ అనేది తగ్గుతుంది. సో ఇది 1, 2, 3 ఓకే 3 ఆప్షన్స్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇండైరెక్ట్లీ. ఓకే, నెక్స్ట్
India's first offshore wind energy project is being developed in which state? ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పింటా విండ్ ఎనర్జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రత్యేకంగా ఆఫ్ షోర్ కి ఆన్ షోర్ కి డిఫరెన్స్ చెప్పింటా. ఆఫ్ షోర్ అంటే వాటర్ లోపల ఉండాలి, ఆన్ షోర్ అంటే ల్యాండ్ పైన ఉండాలి. ఓకే, భూభాగం ఆధారంగా విండ్ ఎనర్జీ మిల్స్ ఏర్పాటు చేస్తూ వస్తే దాన్ని ఆన్ షోర్ అంటున్నాం. నీటి లోపల, సో తీర ప్రాంతం ఏదైతే ఉందో దానికి లోపల ఇంకా ముందుకెళ్ళిపోయి సముద్రం లోపల ఎక్కడైతే నీటి 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 భాగంలో మనం ఐడెంటిఫై చేస్తుంటామో విండ్ ఎనర్జీ మిల్స్ అనేది వాటి ఆఫ్ షోర్ మిల్స్ అనే పేరు మనం యూస్ చేస్తున్నాం. ఇండియాలో ఫస్ట్ టైం మనకి ఇటువంటి గుజరాత్ లో మనం ఐడెంటిఫై చేయొచ్చు, ట్రయల్స్ లో ఉన్నాయి క్లియర్ గా. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ విచ్ స్టేట్ అంటే గుజరాత్ లో దాన్ని మొట్టమొదటిగా దాన్ని తయారు చేస్తున్నారనేది గమనించాలి. మనకి 2015లో నేషనల్ ఆఫ్ షోర్ విండ్ పాలసీ అనేది భారతదేశంలో ఒకటి ప్రవేశపెట్టాం. 2015లో నేషనల్ ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ పాలసీ. ఇదంతా మనం విండ్ ఎనర్జీలో డిస్కస్ చేసినట్లేదు. ఓకే, నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ. ఓకే, దీన్ని ప్రత్యేకంగా చెన్నైలో ఈ ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి ఆ పాలసీ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో దాని తర్వాత కాలంలో నేషనల్ ఆఫ్ షోర్ విండ్ పాలసీ అమల్లోకి వచ్చినప్పుడు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ అనేది దానిపైన పరిశోధనల కోసం ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్ట్స్ పైన పరిశోధనల కోసం ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ అనేది చెన్నైలో ప్లేస్ చేసింటారు. క్లియర్. ఓకే, చెన్నైలో ఉంటుంది తమిళనాడులో. డైరెక్ట్ క్వశ్చన్, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ద లార్జెస్ట్ హైబ్రిడ్ రిన్యూవబుల్ ఎనర్జీ పార్క్? హైబ్రిడ్ ఎనర్జీ సిస్టమ్ 2018లో ఇలా నేషనల్ సోలార్ విండ్ హైబ్రిడ్ పాలసీ అనేది తీసుకొని వచ్చినాం. ఓకే, సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ రెండింటిని కలిపి ఒక దగ్గర యూజ్ చేసేలాగా. ఓకే, అది 2018లో ఒక పాలసీ తీసుకొని వచ్చినాం. ఇది కూడా మనకు చూస్తే సో మనకి మెయిన్ ఇది కూడా గుజరాత్ లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ద లార్జెస్ట్ హైబ్రిడ్ రిన్యూవబుల్ ఎనర్జీ పార్క్ అంటే మొట్టమొదటికి ఇది గుజరాత్ లో ప్రారంభమైంది. ఇవన్నీ గుజరాత్ లో తిరుగుతున్నాయి. గుజరాత్ ఇంకొకటి కూడా చెప్పుకున్నాం ఇందాక, రూఫ్ టాప్ సోలార్ విషయంలో కూడా గుజరాత్ లో టాప్ పొజిషన్, గుజరాతే టాప్ పొజిషన్ లో ఉంది. ఓవరాల్ గా సోలార్ ఎనర్జీ విషయంలో మనం ఆలోచిస్తే రాజస్థాన్ టాప్ లో ఉందని చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఓకే, సో నెక్స్ట్ స్టేట్మెంట్స్, మళ్ళీ స్టేట్మెంట్స్. ఇక్కడ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన బేస్ చేసుకొని 2 వాక్యాలు ఉన్నాయి ఈ క్వశ్చన్ లో క్లియర్లీ. సో మనకి ఇండియా లాంచ్డ్ సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఇన్ 2024 టు ప్రమోట్ రెసిడెన్షియల్ రూఫ్ టాప్ సోలార్. అదే కదా చెప్తుంది, గృహాల పై కప్పుల పైన సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటును ప్రోత్సహించడానికి 2024 ఫిబ్రవరిలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభించింది క్లియర్లీ. ఓకే, దీని ద్వారా ఏంటంటే ఈ స్కీమ్ టార్గెట్స్ ఇందాకే చెప్పా 1 crore హౌస్ హోల్డ్స్, 1 కోటి మంది గృహాలు అంటున్నాం. ఇక్కడ 1 crore అంటే మీనింగ్ 10 million అని మనం అనుకోవచ్చు. ఓకే, సో వాళ్ళందరికీ ఏమవుతుందంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 300 యూనిట్స్ అనేది, ఓకే, ఈ స్కీమ్ లో భాగంగా ఎవరైతే జాయిన్ అవుతారో ప్రతి మంత్ వాళ్ళకి ఒక 300 యూనిట్స్ అనేది ఉచిత కరెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ కున్న స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ సబ్సిడీ. సో ఎవరైతే ఇంటి పై భాగంలో ఈ సోలార్ ప్యానల్స్ అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో గవర్నమెంట్ నేరుగా సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ స్కీమ్ కిందకి మాక్సిమం సబ్సిడీ 78,000 అని క్లియర్ గా దాంట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, 1 కిలోవాట్ కి దాదాపుగా 30,000 సబ్సిడీ ఇది ప్రొవైడ్ చేస్తుంది. 1 కిలోవాట్ కి 30,000 సబ్సిడీ. ఇక్కడ చూడండి, ఒక 2 కిలోవాట్ దాటిపై 3 కిలోవాట్ వరకు ఏర్పాటు చేస్తున్నారు అనుకోండి, మాక్సిమం సబ్సిడీ అనేది దీంట్లో 78,000 రూపాయల వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్లియర్ గా. ఓకే, రాయితీ అనేది గవర్నమెంట్ స్వయంగా ప్రొవైడ్ చేస్తుంది. దీని ద్వారా ఎవరైతే ఇంటి పై భాగంలో సోలార్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో ఇండైరెక్ట్ గా మన ఇండియాలో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ని ప్రమోట్ చేయడానికి ఈ పథకం పనిచేస్తుంది. సో ఆప్షన్ ఏంటంటే బోత్ స్టేట్మెంట్స్, 2 వాక్యాలు కరెక్ట్ అని చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే దీని ఆన్సర్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కంప్రెస్డ్ బయోగ్యాస్. ఈ మధ్య కాలంలో ఈ పేర్లు బాగా మనకు వినిపిస్తున్నాయి. సిఎన్జి, ఎల్పిజి, ఎల్ఎన్జి ఇలాంటి పేర్లు న్యూస్ లో. ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఈ ఎల్పిజి పైన, నేచురల్ గ్యాస్ పైన ఒక క్వశ్చన్ అనేది మన ఎనర్జీ సెక్టార్ లో ఐడెంటిఫై చేస్తాం. సో మీరు ఈ చాప్టర్ అయ్యేంత వరకు వీటి పైన ఫోకస్ చేయండి. ఎల్పిజి నేను ఆల్రెడీ వీటి గురించి డీటెయిల్ గా చెప్పేట క్లాసెస్ లో క్లియర్. ఓకే, సిబిజి హ్యాస్ కెలరిఫిక్ వాల్యూ అండ్ ప్రాపర్టీస్ సిమిలర్ టు ది సిఎన్జి. సో నేచురల్ గ్యాస్ అయినా బయోగ్యాస్ అయినా అందులో మీథేన్ ఉంటుంది. కాకపోతే నేచురల్ గ్యాస్ లో మీథేన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది బయోగ్యాస్ తో కంపేర్ చేస్తే. ఆర్టిఫిషియల్ గా మనం, ఓకే, ఈ సిబిజిని మనం ఇండస్ట్రీస్ లో తయారు చేస్తున్నాం.
మనం ఏదైతే బయోగ్యాస్ ని తయారు చేసి ఉంటామో దాని ద్వారా మళ్ళీ దాంట్లో ఉన్న వేస్ట్ కంటెంట్ ని రిమూవ్ చేస్తూ దాంట్లో మీథేన్ పర్సెంటేజ్ పెంచే విధంగా 85% కి తీసుకొని వచ్చే విధంగా మనం ఇండస్ట్రీస్ లో తయారు చేసుకుంటాం. వాటిని మనం సిబిజి. ఈ రెండు చూస్తే కెలోరిఫిక్ వాల్యూస్ రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి సిఎన్జి ప్లేస్ లో మనం సిబిజిని ట్రాన్స్పోర్టేషన్ లో ఉపయోగించుకోవచ్చు. ఒక పథకం కూడా పనిచేస్తుంది దేశంలో, సతత్ ఇనిషియేటివ్ నేను చెప్పింటా ప్రత్యేకంగా, సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇండియాలో సిబిజిని ప్రమోట్ చేయడం సిఎన్జికి బదులుగా. సో ఈ ఆప్షన్ అనేది టెక్నికల్ గా ఆలోచిస్తే ఇది కరెక్టే క్లియర్లీ. ఇట్ కెన్ బి డైరెక్ట్లీ యూజ్డ్ ఇన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ అండ్ కమర్షియల్ సెక్టార్స్. దాన్ని ఉపయోగించుకోవచ్చు. సిబిజి ప్రొడక్షన్ హెల్ప్స్ రెడ్యూస్ డబుల్ బర్నింగ్. దీని వల్ల ఏమవుతుందంటే కొంత వ్యవసాయ వ్యర్థ పదార్థాలని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఈ బయోగ్యాస్ ప్రొడక్షన్ కోసం వ్యర్థ పదార్థాలని మళ్ళిస్తాం కాబట్టి ఇండైరెక్ట్ గా. ఇండియా హ్యాస్ నో నేషనల్ లెవెల్ స్కీమ్ టు ప్రమోట్ సిబిజి. సిబిఎస్ఈని ప్రోత్సహించడానికి భారతదేశంలో ఎటువంటి జాతీయ స్థాయి పథకం లేదు. నేను ఇందాకే చెప్పా కదా, ఓకే, దాని పేరు ఇలా అంటున్నాం. ఇది ఒక్కటి గుర్తొస్తే చాలు, ఓకే. ఆప్షన్స్ ని మనం ఎలిమినేషన్ చేయొచ్చు. ఏంటంటే సతత్ ఇనిషియేటివ్, సతత్, ఓకే, సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. జాతీయ స్థాయిలో ఇంప్లిమెంటేషన్ లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం క్లియర్లీ. సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఈ 4 ఉన్న ఆప్షన్స్ అన్ని తప్పు క్లియర్లీ. అంటే మనకి 3 గురించి ఐడియా ఉన్నా లేకపోయినా, టెక్నికల్ గా దాని గురించి ఐడియా ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని పెట్టేయచ్చు క్లియర్ గా. ఇలా కూడా ఎలిమినేషన్ చేసుకోవచ్చు మనం ఆప్షన్స్. ఇదంతా ఒకటే. సబ్జెక్ట్ పైన క్లారిటీ కనుక మనకు ఉందనుకోండి, కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ని మన బ్రెయిన్ అనేది ఈజీగా ఎలిమినేషన్ చేయగలుగుతుంది. నేను అదే చెప్తుంటాను నా క్లాసెస్ లో. సో ప్రతి క్లాస్ లో నేను అదే విషయం చెప్తుంటాను మీకు క్లియర్. ఓకే, సో దీని ఆన్సర్ వచ్చేసి 1, 2, 3 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. వీటి గురించి మనం డిస్కస్ చేసాం. నేను ఇందాకే చెప్పా, హైడ్రోజన్ అనే కాన్సెప్ట్ గురించి నేను ప్రత్యేకంగా క్వశ్చన్స్ డిజైన్ చేసి ఇక్కడ పెడుతూ ఉన్నా. ఖచ్చితంగా ఫ్రెండ్స్ మొత్తం లాస్ట్ వరకు నేను ఏవైతే బిట్లు పెడుతున్నా జస్ట్ అవి ప్రిపేర్ అయ్యి నా క్లాసెస్ వినేలా కూడా మీకు మినిమం మార్క్ వస్తాయి. నేను గ్యారెంటీ ఇస్తున్నా క్లియర్ మనం చూసి. ఓకే, ఎందుకంటే దీనిలో ఎలా మనం డిజైన్ చేస్తున్నాం అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సినారియో ప్లస్ సిలబస్ ని లింక్ చేస్తూ మన ఎగ్జామినేషన్స్ అన్ని అలాగే ఉంటాయి. ఈ హైడ్రోజన్ అనేది కూడా న్యూ ఇనిషియేటివ్స్, హైడ్రోజన్ ఎనర్జీ అనేది కూడా ఒక కొత్తగా ఎనర్జీ సెక్టార్ లో ఈ మధ్య కాలంలో ఇంట్రొడ్యూస్ చేసినట్టు న్యూ ఇనిషియేటివ్స్ గురించి చదవమని మనకు చెప్తుంది సిలబస్ లో క్లియర్. ఓకే, ఇక్కడ చూడండి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ జనరేట్ ఎలక్ట్రిసిటీ త్రూ అన్ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ నాట్ కంబషన్. అదే కదా, హైడ్రోజన్ ని మనం మండించట్లేదు, దాంట్లో హైడ్రోజన్ ఆక్సిజన్ ని మనం ఒక ఎలక్ట్రోలైట్ ఫంక్షన్ లో దానికి రియాక్షన్ ని ట్రిగ్గర్ చేస్తున్నాం. దాని ద్వారా రియాక్షన్ లో హీట్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ హీట్ ఎనర్జీ నుంచి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం. అంతేగాని నేరుగా హైడ్రోజన్ అక్కడ కంబషన్ చేయట్లేదు, మండించట్లేదు క్లియర్లీ. ఈ విషయం గమనించాలి. ఓకే, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ దే ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అని చెప్పుకుంటాం. ఈ హైడ్రోజన్ అనే కాన్సెప్ట్ ఫ్యూయల్ సెల్స్ అనేది కూడా నేను డిస్కస్ చేసి ఉంటాను క్లియర్లీ. నెక్స్ట్ అండి, ద ఓన్లీ బై ప్రోడక్ట్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఈస్ ప్యూర్ ఆక్సిజన్. అది ఎలా అవుతుందండి? హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు రియాక్ట్ అవుతాయి, దాని నుంచి మనకి బై ప్రోడక్ట్ ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ బయటకు వస్తాయి. సో ఈ స్టేట్మెంట్ తప్పు. కిందికి వెళ్ళండి, ఆ స్టేట్మెంట్ చూస్తానే మనకి తప్పని మనకి ఈజీగా అర్థమవుతుంది. కింద ఉన్న ఆప్షన్స్ మొత్తం కొట్టేయండి, స్ట్రైక్ డౌన్ చేయండి క్లియర్. ఓకే, ఎందుకంటే రెండో ఆప్షన్ ప్రతి దాంట్లో ఉంది, ఒక దాంట్లోనే లేదు. నో నీడ్ టు రీడ్ దీస్ ఆప్షన్స్. చూడండి టైం సేవ్ అవుతుంది. ఈ రెండు ఆప్షన్స్ మనం చదువుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ గా మనం రైట్ అని పెట్టేయచ్చు. ఇదే ఎలిమినేషన్ మెథడ్ క్లియర్లీ. ఓకే, ఎందుకంటే ఇది తప్పని మనకు తెలుసు. ఆ తప్పున్న ఆప్షన్ 3 ఆప్షన్స్ లో ఉంది, అంటే ఇవన్నీ తప్పు క్లియర్లీ. మిగిలింది ఒకటే, ఆ రెండు మీరు చదువుకోవాల్సిన అవసరం కూడా లేదంటున్నా. ఎనీహౌ ఇక్కడ చూడండి, ఫ్యూయల్ సెల్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ స్టేషనరీ పవర్ ప్లాంట్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్. దీని గురించి మనం చదివింటాం. సో ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్, ఇవే మనం ఫ్యూయల్ సెల్స్ టైప్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసింటా. అందులో ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ అనేది మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫ్యూయల్ సెల్స్ త్రూ ది వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ప్రెసెంట్ ఫ్యూయల్ సెల్స్ లో ఇటువంటి వాటర్ ఉపయోగిస్తారు. ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్స్ అంటున్నాం. సో ఆన్సర్ ఈస్ మనకి 1, 3 and 4. ఈ రెండోది రిమూవ్ చేస్తే ఆ ఫస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్, కెలోరిఫిక్. ఓకే, ఇక్కడ చూడండి, అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్యూయల్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పర్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్. ఇక్కడ చూడండి, మొత్తం మీద కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటున్నాం. క్లియర్ మనం చూస్తే ఓకే, మనకి తక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది నేచురల్ గ్యాస్ లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, నేచురల్ గ్యాస్ లు
కార్బన్ కి తక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఎక్కువ దీంట్లో ఏముందంటే హైడ్రోజన్, ఎక్కువ ఆటమ్స్ హైడ్రోజన్ రూపంలో ఉంది కాబట్టి దీని నుంచి కార్బన్ డైఆక్సైడ్ జనరేట్ అవడం అనేది కొంత తక్కువ. నేచురల్ గ్యాస్ లో మనకి మీథేన్ అనేది ఉంది, దానికంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ అవి ఉన్నాయి. ఇంకా కోల్, సో కోల్ నుంచి మనకి ఎక్కువ, కోల్ లో మనకి కార్బన్ క్లియర్ గా మనం చూస్తే కార్బన్ ఎక్కువ పర్సెంటేజ్ లో ఉంది. కార్బన్ మెయిన్ కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవ్వడానికి కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అని చెప్పుకుంటూ వచ్చాను. ఓకే, దీనికి అరేంజ్ ఇంకా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమని చెప్తే మనం ఇలా చెప్పొచ్చు. స్టార్టింగ్ లో తక్కువ దేనికి ఉంటుందంటే నేచురల్ గ్యాస్, దానికంటే ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ క్రూడ్ ఆయిల్ లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ కి. ఓకే, హైయెస్ట్ కార్బన్ ఎమిషన్ దేనికి ఉంటుందంటే కోల్ అని చెప్పుకోవచ్చు. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటున్నారు కాబట్టి ఈ ఆప్షన్ మనం కరెక్ట్ అని చెప్పుకోవచ్చు, థర్డ్ ఆప్షన్ క్లియర్లీ. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది నేను ఆల్రెడీ చెప్పింటా స్టార్టింగ్ లోనే, కోల్ యొక్క మెయిన్ టైప్స్ అంటే ఆంథ్రసైట్, బిటూమినస్, లిగ్నైట్, పీట్ అంటున్నాం. ఇందులో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ కార్బన్ కంటెంట్ అంటే 1, 2, 3, 4 ఇదే కదా మనకి హైయెస్ట్. దీంట్లో 95 వరకు ఉండొచ్చు, దీంట్లో 85 వరకు ఉండొచ్చు, దీంట్లో 75 వరకు ఉండొచ్చు. ఇదేమో బిలో 50% కార్బన్ అని చెప్పుకోవచ్చు. సో 1, 2, 3, 4 అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ కార్బన్ కంటెంట్ అంటే. సో డైరెక్ట్ క్వశ్చన్ క్లియర్లీ. నెక్స్ట్. సో నెక్స్ట్ కోల్ గురించి అసర్షన్ రీజన్ క్వశ్చన్ ఒకటి ఎగ్జామిన్ చేస్తున్నాం ఇక్కడ. ఆంథ్రసైట్ ఈస్ ప్రిఫర్డ్ ఫర్ డొమెస్టిక్ హీటింగ్ ఇన్ సమ్ రీజియన్. యాక్చువల్ గా మనకి డొమెస్టిక్ పర్పస్ అంటేనే బిటూమినస్ అని చెప్పుకుంటాం. బిటూమినస్ ఎక్కువగా డొమెస్టిక్ పర్పస్ కోసం యూజ్ చేసేది, కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ ఆంథ్రసైట్ ని కూడా యూజ్ చేస్తుంటారు. సో ఆంథ్రసైట్ బాండ్స్ విత్ హై ఎఫిషియన్సీ అండ్ ప్రొడ్యూసెస్ లెస్ స్మోక్ అనొచ్చు. ఎందుకంటే దాంట్లో కార్బన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అది కొంత హై ఎఫిషియన్సీతో పనిచేస్తుంది క్లియర్లీ. దానివల్ల కొన్ని ప్రాంతాల్లో దాన్ని ఉపయోగిస్తుంటారు క్లియర్లీ. ఇక్కడ బోత్ స్టేట్మెంట్స్ ఓకే లైక్ అసెషన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ అని చెప్పుకోవచ్చు క్లియర్ మనకు చూస్తే. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు దీని ఆన్సర్ క్లియర్. నెక్స్ట్, ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్. ఈ మధ్య కాలంలో క్రూడ్ ఆయిల్ అనే పదం మనం ఓకే న్యూస్ లో ఫ్రీక్వెంట్ గా మనం చూస్తూ ఉంటాం. ఈ క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఎలా జరుగుతుంది? భూమిలో అనిమల్ బేస్డ్ ఫాజిల్ ఫ్యూయల్ అన్నాం. క్రూడ్ ఆయిల్ అనేది అనిమల్ బేస్డ్ ఫాజిల్ ఫ్యూయల్ అనే వర్డ్ నేను యూజ్ చేసింటాను. ఓకే, దాన్ని మనం భూమి లోపల నుంచి బయటికి తీయాలంటే ఒకటి హారిజాంటల్ డ్రిల్లింగ్ అంటున్నాం. ఓకే, వర్టికల్ డ్రిల్లింగ్ కాకుండా హారిజాంటల్ డ్రిల్లింగ్ అంటున్నాం. దాని ద్వారా మనం సపరేట్ చేయొచ్చు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అంటున్నాం. లోపలికి హై ప్రెషర్ తో వాటర్ ని, శాండ్ ని లోపలికి ఇంజెక్ట్ చేస్తూ ఉండాలి. దాని వల్ల ఏమవుతుందంటే భూమి లోపల ఓకే పగుళ్ళు ఏర్పడతాయి. ఎక్కడైతే ఈ క్రూడ్ ఆయిల్ ఉందని మనకి ఐడెంటిఫై చేసామో ఆ పగుళ్ళు ఏర్పడినప్పుడు ఒక్కసారిగా అక్కడి నుంచి బయటికి క్రూడ్ ఆయిల్ వస్తూ ఉంటది. దాన్నే మనం ఏమంటున్నాం అంటే హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అంటున్నాం. ఇది మామూలుది. ఓకే, ఎన్హాన్స్డ్ ఆయిల్ రికవరీ టెక్నిక్స్ ఇవి కూడా యూజ్ చేస్తుంటాం. బట్ సోలార్ డిస్టిలేషన్ అనేది వాటర్ ప్యూరిఫికేషన్ కోసం యూజ్ చేస్తుంటాం, కానీ ఓకే క్రూడ్ ఆయిల్ సపరేషన్ కోసం యూజ్ చేయం. సో యాక్చువల్ గా క్రూడ్ ఆయిల్ మన దగ్గరకు వచ్చిన తర్వాత అందులోని ఎల్పిజి ఓకే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ సపరేట్ చేయడానికి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే టెక్నిక్ యూజ్ చేస్తుంటాం. ఓకే, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, ఆమ్సిక స్వేదనం. ఈ మధ్య కాలంలో ఈ పేరు బాగా వినిపిస్తుంది. ఓకే, ఆమ్సిక స్వేదనం అంటున్నాం. పెట్రోల్ కి వేరే బాయిలింగ్ పాయింట్ ఉంది, డీజిల్ కి ఒక బాయిలింగ్ పాయింట్ ఉంది, ఎల్పిజికి ఒక బాయిలింగ్ పాయింట్ ఉంది. వాటి యొక్క ఓకే బాష్పీభవన స్థానాల ఆధారంగా వాటిని సపరేట్ చేయడమే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ అంటున్నాం. సో దీంట్లో మనకి ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 1, 2, 3 అని చెప్పుకోవచ్చు క్లియర్. సో నెక్స్ట్ ఎల్పిజి. ఇందాకే చెప్పా ఈ పేర్లు ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయని చెప్తున్నాం ఈ మధ్య కాలంలో న్యూస్ లో. బాగా వీటి గురించి ఫండమెంటల్స్ బాగా తెలుసుకొని నేను ఆల్రెడీ క్లాస్ లో చెప్పా క్లియర్ గా వీటి గురించి. చూడండి, విత్ రిఫరెన్స్ టు ది లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఎల్పిజి లో మనకి ప్రోపేన్, బ్యూటేన్ ఉంటుందని మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాం. బ్యూటేన్, ప్రోపేన్ అంటుంటాం క్లియర్లీ. ఓకే, ఎల్పిజి ఈ స్టోర్డ్ యాజ్ ఎ లిక్విడ్ అండర్ హై ప్రెషర్. ఓకే, అది సో ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అది ద్రవ రూపంలోనే స్టోర్ అయి ఉంటుంది బేసికల్ గా మనం చూస్తే. దీనికి న్యాచురల్ ఆర్డర్ ఉండదు. ఓకే, ఇక్కడ ఈ ఆప్షన్ గమనించాలి ఫ్రెండ్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎల్పిజి లీక్ అవుతుందని మనకు ఒక్కొక్కసారి సరౌండింగ్ లో మనం ఈజీగా గుర్తుపడతాం. ఓకే, దాంట్లో ఆర్టిఫిషియల్ గా ఒక పదార్థం యాడ్ చేస్తారు. అదేంటంటే ఆ లీకేజ్ ని మనం ఐడెంటిఫై చేయడానికి
ఇథైల్ మెర్కాప్టన్, దాని పేరు ఇలా అంటున్నాం, ఇథైల్ మెర్కాప్టన్. క్లియర్లీ ఇథైల్ మెర్కాప్టన్ పదార్థం దానికైతే ఎప్పుడు యాడ్ అవుతుందో అది బయటికి లీక్ అయ్యేటప్పుడు ఓకే ఈజీగా స్మెల్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా దానికి ఎటువంటి స్మెల్ ఉండదు. ఓకే ఇది రాంగ్ ఆప్షన్. క్లియర్లీ మూడో ఆప్షన్ తప్పు. ఇటువంటి ఏమైనా అడుగుతారు ఎగ్జామ్ లో క్లియర్లీ. ఓకే ఎల్పిజికి నేచురల్ ఆర్డర్ అంటూ లేదు క్లియర్ గా. దాంట్లో మనం ఐడెంటిఫై చేయడానికి ఇథైల్ మెర్కాప్టన్ అనేది యూజ్ చేస్తుంటాం క్లియర్లీ. సో ఇక్కడ చూస్తే ఎల్పిజి ఈస్ హెవియర్ దాన్ ఎయిర్. డెఫినెట్ గా అది గాలి కంటే కొంత భారంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలా కిందికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటది. ఓకే ఇక్కడ చూడండి 1, 2, 4 ఓన్లీ కరెక్ట్. ఆల్ 4 అనేది రాంగ్. క్లియర్. ఓకే 1, 2, 4 ఓన్లీ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటువంటి మనం ఎగ్జామ్ లో అడుగుతారు అప్కమింగ్ ఎగ్జామినేషన్ లో పేరు మనం చూస్తే. ఓకే అంటే ఇలానే అడుగుతారని కాదు, ఈ విధంగా ఈ కాన్సెప్ట్ తో బేస్ చేసుకొని క్వశ్చన్ అడగొచ్చు అని క్లియర్లీ. ఓకే నెక్స్ట్ మళ్ళీ ఎల్పిజి పైన అసర్షన్ రీజన్ క్వశ్చన్ ఒకటి. ఎల్పిజి ఈస్ వైడ్లీ యూజ్డ్ యాజ్ డొమెస్టిక్ కుకింగ్ ఫ్యూయల్ ఇన్ ఇండియా. సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2015 నుంచి మన ఇండియాలో పనిచేస్తుంది క్లియర్లీ. ప్రధానమంత్రి ఉజ్వల యోజన. సో ప్రతి ఒక్కరికి బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సబ్సిడీ ప్రైస్ తో ఎల్పిజి కనెక్షన్స్ ప్రొవైడ్ చేయడమే ఆ పథకం యొక్క ఉద్దేశం. ఇక్కడ చూడండి దేశంలో మెయిన్ డొమెస్టిక్ కుకింగ్ ఫ్యూయల్ ఈ మధ్య ఎల్పిజి కొరత అనేది ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారు ఇండియాలో క్లియర్ మనం చూస్తే. అఫ్కోర్స్ అది ఈ మధ్య యుఎస్ఏ ఇరాన్ వార్ మధ్య ఓకే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి యుద్ధం వల్ల కొంత ఎల్పిజి షార్టేజ్ అనేది కనిపిస్తుంది క్లియర్లీ. ఓకే ఎల్పిజి ఇస్ ఎఫిషియంట్, క్లీన్ బర్నింగ్ అండ్ ఈజీ టు ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోర్. ఓకే అది సమర్థవంతమైనటువంటి ఇంధనం. ఎల్పిజి సమర్థవంతమైనది, స్వచ్ఛంగా మండుతుంది. దట్ మీన్స్ అది పర్యావరణ హితమైనది. అంటే స్వచ్ఛంగా మండుతుంది అంటే క్లీన్ బర్నింగ్ అంటే దీని నుంచి కొంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి కానీ కొంత తక్కువ ఉంటాయి. మిగతా కోల్ అదే విధంగా వుడ్ ఇలాంటివి బర్న్ చేస్తే వచ్చేటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ తో కంపేర్ చేస్తే ఎల్పిజి ద్వారా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది తక్కువ ఉంటాయి. దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో కూడా యూజ్ చేస్తుంటారు, స్టోర్ చేసుకుని ఉంటారు. సో అందుకే చూడండి ఈ రెండు స్టేట్మెంట్స్ ఎల్పిజి ఈస్ వైడ్లీ యూజ్డ్ యాజ్ డొమెస్టిక్ కుకింగ్ ఫ్యూయల్ ఇన్ ఇండియా, ఎఫిషియంట్ క్లీన్ బర్నింగ్ కాబట్టి దాన్ని దేశవ్యాప్తంగా ఉపయోగిస్తాం. ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. ఈ రీజన్ కూడా ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో కాబట్టి బూత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ అని చెప్పుకోవచ్చు క్లియర్. సో నెక్స్ట్ ఓకే సో కొన్ని నేచురల్ గ్యాస్ నుంచి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇందులో. సో నేచురల్ గ్యాస్ ఈజ్ ఏ ఫాసిల్ ఫ్యూయల్. నేచురల్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫర్టిలైజర్ ప్రొడక్షన్. ఎస్ ఓకే ఈ రోజు మనం గ్రీన్ హైడ్రోజన్ మినహాయిస్తే ఓకే మెయిన్ మనకు చూస్తే బ్లూ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్ వాటికి ఆధారం ఏంటంటే న్యాచురల్ గ్యాస్. నేను చెప్పింట హైడ్రోజన్ అనే కాన్సెప్ట్ లోకి లేదు. ఓకే అది మెయిన్ ఆ హైడ్రోజన్ ని తయారు చేయడానికి ఓకే మనకి ఇక్కడ బ్లూ హైడ్రోజన్ అంటున్నాం, గ్రే హైడ్రోజన్. హైడ్రోజన్ తయారు చేయడానికి న్యాచురల్ గ్యాస్ ని ఉపయోగిస్తున్నాం. సో ఆ ప్రాసెస్ లో కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది. ఆ హైడ్రోజన్ తీసుకెళ్లి మనం ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తున్నాం, ఫర్టిలైజర్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ క్లియర్లీ. సో ఈవెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పవర్ జనరేషన్. నేను ఫస్ట్ లోనే చెప్పింటా ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్ లో కోల్, డీజిల్, నేచురల్ గ్యాస్ ఈ మూడింటికి ఇంపార్టెన్స్ ఉంది ఇండియాలో అని చెప్పుకుంటున్నాం. మెయిన్ కోల్, ఏదో కొంత వాటా డీజిల్, దానికంటే తక్కువ వాటా నేచురల్ గ్యాస్ అని చెప్పుకుంటాం. ఓకే ఇట్ ఈస్ ఏ రీనూవబుల్ ఎనర్జీ రిసోర్స్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. నేచురల్ గ్యాస్ అంటేనే అవన్నీ నాన్ రీనూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. శిలాజాలు, సముద్రంలో జూ ప్లాంక్టాన్ నుంచి ఏర్పడినటువంటి శిలాజాల నుంచి నేచురల్ గ్యాస్ తయారవుతూ ఉంటది. సో ఇక్కడ ఓన్లీ 1 and 2 ఓన్లీ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు క్లియర్ మనకు చూస్తే. సో నెక్స్ట్ ఇక్కడ ఓకే మళ్ళీ నేచురల్ గ్యాస్ పైన. సో నేను ఈ క్వశ్చన్స్ అన్ని ఎలా డిజైన్ చేశాను అంటే ఈ మధ్య జరిగేటువంటి పరిణామాలను బట్టి. సో మనకి ప్రతి వారం ఎగ్జామ్ ఉంది కాబట్టి ప్రతి వారం ఒక 50 క్వశ్చన్లు మంచి మంచి సిలబస్ ని మొత్తం అన్ని విధాలుగా జల్లెడ పట్టి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్ నేను ఇక్కడ క్వశ్చన్స్ మీకు ఇండికేట్ చేస్తున్నాను. ఓకే సో మీరు గనక కరెక్ట్ గా క్లాసెస్ విని సో నేను పెట్టేటువంటి బిట్స్ ని గనక మీరు ఐడెంటిఫై చేస్తూ ఈ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ గనక మీరు ఇప్పటి నుంచే వింటూ ఉంటే మీకు నోటిఫికేషన్ వచ్చేటప్పటికే మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయినట్లు. సో మీరు ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. ఓకే మీరు నేరుగా జస్ట్ నా మీద నమ్మకంతో నన్ను ఫాలో అవుతూ మీరు ఎగ్జామినేషన్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు లేదు. ఓకే ఎందుకంటే నేను అన్ని డైమెన్షన్స్ లో ప్రతి ఒక్కరికి ఒక కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేలాగా ఆ సబ్జెక్ట్ ని సింప్లిఫై చేసి నేను అందిస్తున్నాను.
సో నేను పెద్దగా ప్రమోట్ చేయను. ఆ వీడియోస్ మీరు చూస్తే రేర్ గా కనిపిస్తుంటాయి. సో ఆన్లైన్ లో నేను పెద్దగా ఈ మధ్యనే నేను కనిపిస్తున్నా. మీరు కనుక చూస్తే ఇంతకుముందు నేను ఎక్కువగా ఉండేవాడిని కాదు, ఎక్కువగా ఆఫ్లైన్ సెంటర్స్ లో నేను కనిపిస్తూ ఉండేవాడిని. బట్ ఆన్లైన్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ కి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ప్రత్యేకంగా ఈ ఆన్లైన్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, షేర్ చేయండి నా యొక్క కోర్సెస్ గురించి క్లియర్లీ. ఓకే ఓకే స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని నా క్లాసెస్ అనేది ఉంటాయి. ఓకే ఇక్కడ చూడండి మళ్ళీ natural gas produces lower carbon dioxide per unit energy than coal. బొగ్గుతో పోలిస్తే నేచురల్ గ్యాస్ నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా తక్కువ. దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్ మీథేన్ హ్యాస్ హయ్యర్ హైడ్రోజన్ కంటెంట్ రిలేటివ్ టు కార్బన్. ఓకే ఇందాకే నేను చెప్పా, మీథేన్ లో చూస్తే కార్బన్ ఒకటి ఉంటే, ఓకే రేషియో చూస్తే చూడండి కార్బన్ కంటే ఎక్కువ శాతం మనకి హైడ్రోజన్ కనిపిస్తుంది. కోల్ లో మొత్తం కార్బనే కనిపిస్తుంది. ఓకే ఇక్కడ అడిగింది కూడా అదే స్టేట్మెంట్. మీథేన్ హ్యాస్ హయ్యర్ హైడ్రోజన్ దాన్ వెన్ కంపేర్డ్ టు ది కార్బన్. క్లియర్లీ ఆ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అందుకే ఇది మీథేన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కోల్ తో కంపేర్ చేస్తే. ఎందుకంటే దాని డిజైన్ లోనే, దాని కెమికల్ ఫార్మ్ లోనే కార్బన్ కి బదులుగా ఎక్కువగా ఏముందంటే హైడ్రోజన్ ని బేస్ చేసుకుని ఉంది. సో మీథేన్ ని బంద్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి. కానీ కోల్ తో కంపేర్ చేస్తే మాత్రం కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ నుంచి తక్కువగా రిలీజ్ అవుతుంది. క్లియర్లీ అంటే నేచురల్ గ్యాస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్. కిందికి వెళ్ళండి మళ్ళీ ఒకసారి. ఓకే ఇక్కడ చూడండి బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. రెండు దానిలో ఉంది. బట్ ఇక్కడ మనం రికగ్నైజ్ చేయాలి. స్టేట్మెంట్ 2 ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్ 1. ఈ స్టేట్మెంట్ అనేది దీంతో లింక్ అయింది అంతర్గతంగా ఆలోచిస్తే. క్లియర్లీ ఇలా తక్కువ ఉంది కాబట్టి హైడ్రోజన్ అనేది దీంట్లో ఎక్కువ ఉంది కాబట్టి కార్బన్ తో పోలిస్తే కార్బన్ కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. మీథేన్ హ్యాస్ హయ్యర్ హైడ్రోజన్ కంటెంట్ రిలేటివ్ టు కార్బన్. అందుకే ఇది కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా రిలీజ్ చేస్తుంది నేచురల్ గ్యాస్. క్లియర్లీ రెండు కరెక్ట్. ఇది కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనుకోవచ్చు క్లియర్ గా. బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. సో నెక్స్ట్ ఓకే డైరెక్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ఎల్ఎన్జి ఇది లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఓకే సిఎన్జి ఐడెంటిఫై ద కరెక్ట్లీ మ్యాచ్డ్ అని ఉంది. ఇది తప్పు. ఇది ఓకే ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి. ఎల్ఎన్జి అంటే లో టెంపరేచర్ దగ్గర క్రయోజెనిక్ స్టోరేజ్ అంటున్నాం. లో టెంపరేచర్స్ -169 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర ఎల్ఎన్జిని స్టోర్ చేస్తూ ఉంటారు. సిఎన్జి అంటే హై ప్రెజర్ స్టోరేజ్ అంటున్నాం. ఇక్కడ పిఎన్జి పైప్డ్ నేచురల్ గ్యాస్ డొమెస్టిక్ పైప్డ్ సప్లై. పిఎన్జి ఈ మధ్య ఈ పేరు కూడా కనిపిస్తుంది. పైప్డ్ నేచురల్ గ్యాస్ అండర్ గ్రౌండ్ లో మనకి నేచురల్ గ్యాస్ ని ఒక రీజియన్ నుంచి ఇంకొక రీజియన్ కి తీసుకెళ్లడానికి మన ఇండియాలోనే ఈ పైప్డ్ నేచురల్ గ్యాస్ ని ఉపయోగిస్తున్నాం. సో ప్రధాన మంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్. ఓకే సో ఇక్కడ చూడండి ప్రధాన మంత్రి పిఎం ఊర్జా గంగా ప్రాజెక్ట్ అంటున్నాం. ప్రధాన మంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ క్లియర్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పైప్డ్ నేచురల్ గ్యాస్ ని ఇండియాలో ప్రమోట్ చేస్తుంది. ఇంక ఎల్పిజి అంటే దీంట్లో ఇందాకే మనం చెప్పుకున్నాం బ్యూటేన్, ప్రొపేన్. ఓకే అందులో మీథేన్ అనేది డామినెంట్ ఫ్యూయల్ కాదు, మెయిన్. ఓకే ప్రొపేన్, బ్యూటేన్ అనేది డామినెంట్ ఫ్యూయల్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ తప్పు. ఒక్కటే కనిపించేది ఏంటంటే దీంట్లో పిఎన్జి అనేది ఒకటే కరెక్ట్. క్లియర్లీ చూడండి చూసేదానికి డైరెక్ట్ క్వశ్చన్ మాదిరి ఉంది, కానీ అక్కడ ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే దాని గురించి తెలిస్తే మనం కరెక్ట్ ఆన్సర్ ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే ఇది ఈ క్వశ్చన్ పేపర్ సంబంధించి పార్ట్ 1. సో నేను ఈ క్వశ్చన్ పేపర్ ని ప్రతి వీక్ 2 పార్ట్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కంటిన్యూగా కూడా ఓకే మనం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అది వినబుద్ధి కాదు. సో ఈ సెషన్ లో ఓన్లీ 25 క్వశ్చన్స్. నెక్స్ట్ సెషన్ లో మనకి మళ్ళీ పార్ట్ 2 లో నేను రిమైనింగ్ 25 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి వీక్ ఇలాగే ఉంటుంది. సో మీరు ఎగ్జామినేషన్ వచ్చేంత వరకు ఖచ్చితంగా నా క్లాసెస్ ఫాలో అవ్వండి. యూ విల్ గెట్ మాక్సిమం స్కోర్. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.